గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాగోలా 10 రోజుల పాటు సర్వైవ్ అయింది, కానీ 11వ రోజు వర్కింగ్ డే లో కంప్లీట్ గా చేతులెత్తేసింది ఈ సినిమా. ఓవరాల్ గా ట్రాక్ చేస్తే సెంటర్స్ ను బట్టి సినిమా 30 లక్షలకు అటు ఇటుగా షేర్ ను సాధించవచ్చు అనుకుంటే, మొత్తం మీద సినిమా 34 లక్షల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాలలో 11వ రోజున సొంతం చేసుకోగా, వరల్డ్ వైడ్ గా 52 లక్షల దాకా షేర్ ను 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే వసూలు చేసి తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో టోటల్ గా 11 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం 18.87 కోట్లు, సీడెడ్ లో 10.21 కోట్లు, వైజాగ్ లో 10.25 కోట్లు, ఈస్ట్ లో 7.88 కోట్లు, వెస్ట్ లో 4.08 కోట్లు, గుంటూరులో 6.62 కోట్లు, కృష్ణాలో 5.30 కోట్లు, నెల్లూరులో 3.83 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 11 రోజుల్లో 67.04 కోట్ల దాకా షేర్ ను 98.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటకలో 4.86 కోట్లు, తమిళనాడులో 4.22 కోట్లు, కేరళలో 25 లక్షలు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 17.18 కోట్లు, ఓవర్సీస్ లో 13.30 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 106.85 కోట్ల దాకా షేర్ ను 195.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా క్లీన్ హిట్ కోసం మరో 116.15 కోట్ల షేర్ దూరంలో ఉంది. అది దాదాపు అసాధ్యం కాబట్టి సినిమా ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలవడం ఖాయమని చెప్పవాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.